హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైరా. శ్రావణ మేఘాలు పార్ట్ 17. పార్ట్ 16లో దర్శిని చరణ్ చిన్నపిల్లల్లా తగువులాడుకోవడం మనం విన్నాం కదా. మరి ఏదైనా చిన్న అవకాశం దొరుకుతుందేమో, దర్శినికి దగ్గరవ్వాలని ఎదురు చూస్తున్న చరణ్కి అవకాశం వస్తుందో రాదో ఈ పార్ట్లో తెలిసిపోతుందేమో. ఒకసారి వినేద్దామా శ్రద్ధగా? ఫ్రెండ్స్, లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి స్టోరీలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పనిసరి. ఇక ఈరోజు పార్ట్లోకి వెళ్ళిపోదాం. ఆ రోజు దర్శిని చిన్నపిల్లల్లో క్యాన్సర్కి కారణం బుక్స్ని రిఫర్ చేయాలని లైబ్రరీలోకి వెళ్ళింది. దర్శిని వెళ్ళటం దూరం నుంచి భాగ్యరాజ్ చూడనే చూశాడు. ఇంకోవైపు చరణ్ కూడా దర్శిని వెళ్ళటాన్ని గమనించాడు. దర్శిని కోసం వెళ్దామనుకున్న చరణ్కి ఎవరో పేషెంట్ దగ్గరగా వచ్చి మాట్లాడటంతో అక్కడే ఆగిపోయాడు. దర్శిని మాత్రం ఎవరినీ గమనించకుండా లైబ్రరీలోకి వెళ్ళి తనకు కావలసిన బుక్స్ని తీసుకొని బయటికి వచ్చింది. పుట్టినరోజు వల్లేమో, లేదంటే మనసులో ఒక నిర్ణయానికి రావడం వల్లేమో, చరణ్కి దూరంగా ఉండాలని అనుకోవడం వల్ల ఏదైతే ఏమో కానీ దర్శిని మనసులో కొండంత దిగులంతా మాయమై చిన్నగా హుషారు చోటు చేసుకుంది. కానీ మనసులో ఎక్కడో చరణ్కి దూరంగా వెళ్ళిపోవాలంటే బాధగానే ఉంది. కానీ ఏదైనా ఒక నిర్ణయం కోసం ఊగిసలాడినప్పుడు, తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు కదా ఆ సుఖమేంటో తెలుస్తుంది. ఇప్పుడు దర్శిని మనసు కూడా అలాగే డోలాయమానంగా ఉంది. కానీ కొద్దిగా హుషారుగా కూడా ఉంది. సాయంత్రం కావటంతో చిన్నగా మబ్బు పట్టిన ఆకాశం గర్జిస్తోంది గట్టిగా. చల్లగాలి మెల్లగా వీస్తోంది. వంటికి హాయైన చల్లదనం అలుముకుంది. ఉల్లాసంగా ఉన్న దర్శిని కుణిరాగం తీస్తూ ఆకాశంలోని చిన్నగా మెరుస్తున్న మెరుపుల్ని, ఉరుముల్ని చూస్తూ ఇంకా చినుకులు పడలేదేంటి అనుకుంటూ మెల్లగా నడుస్తోంది. ఇంతలోనే అనుకోకుండా అడ్డంగా వచ్చి నిలబడ్డాడు భాగ్యరాజు. భాగ్యరాజుని చూస్తూనే తుళ్ళిపడి, వీడేంటి ఈ టైంలో అడ్డుపడ్డాడు, చుట్టూ చూసుకుంటే ఎవరూ లేరు దగ్గరలో అని అనుకుని, ఏంటి అంది చాలా చిరాకుగా. హాయ్ బేబీ, ఏంటి ఈరోజు స్పెషల్, చాలా బాగున్నావు అన్నాడు భాగ్యరాజు చూపులతోనే ఎక్కడెక్కడో తడిమేస్తూ. దర్శినికి చాలా చిరాగ్గా ఉంది. మంచి మూడ్లో ఉండగా అడ్డుపడ్డాడు వెధవ అని అనుకొని, నేను రోజులానే ఉన్నాను, అడ్డులే అంటూ పక్క నుంచి వెళ్ళిపోబోయింది. చరణ్ని చీకొట్టినా నీకు బుద్ధి రాలేదు, వాడంత అందగాడిని కాదనా నేను అన్నాడు మళ్ళీ దర్శిని ముందుకి అడ్డుపడుతూ. షటప్, చరణ్ గురించి మాట్లాడుకు అంది దర్శిని కోపంగా. డైరెక్ట్ అటాక్ అన్నట్టుగా దర్శిని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కున్నాడు భాగ్యరాజ్. అసలు ఇలాంటి పని ఒకటి చేస్తాడు భాగ్యరాజ్ అని అస్సలు ఊహించలేదు దర్శిని. చేతిలో ఉన్న పుస్తకాలు అక్కడే జారిపోయాయి. హౌ డేర్ యూ టు టచ్ మీ అంటూ దర్శిని కోపంతో చెంప మీద ఒక్కటిచ్చింది. భాగ్యరాజ్కి కోపంతో నన్నే కొడతావా అంటూ ఇంకా దగ్గరికి లాక్కొని దర్శినిని ముద్దు పెట్టాలని ట్రై చేస్తున్నాడు. వదిలించుకోవాలని దర్శిని, దక్కించుకోవాలని భాగ్యరాజ్ ఇద్దరూ పట్టుదలగానే ఉన్నారు. దర్శిని ఉన్నట్టుండి హాయ్ చరణ్ అంది గట్టిగా. కానీ దర్శిని చరణ్ని చూడలేదు. కేవలం మరొక మనిషి ఉన్నాడంటే భాగ్యరాజు వదిలేస్తాడని అలా అంది. అప్పటికే చరణ్ దర్శిని కోసం వస్తూనే ఉన్నాడు. భాగ్యరాజుని చూడలేదు. చరణ్ వచ్చాడనుకునే భాగ్యరాజ్ కంగారుగా దర్శిని వదిలేసి పక్కనే ఉన్న తోటలోకి పారిపోయాడు. దర్శిని పడుతూ లేస్తూ కంగారుగా కింద పడిన బుక్స్ తీసుకుని పరుగులాంటి నడుగుతో 4 అడుగులు వేసేసరికి చరణ్ నిజంగానే ఎదురయ్యాడు. ఎక్కడలేని ధైర్యం వచ్చింది చరణ్ని చూసేసరికి దర్శినిలో. ఒళ్ళంతా చెమటలతో, జారిన పైటతో కష్టంగా వస్తున్న దర్శిని చరణ్ అంటూ గట్టిగా పట్టేసుకుంది. డాక్టరే కావచ్చు, కానీ ముందు దర్శిని ఒక ఆడపిల్ల. అందుకే బాగా భయపడింది. పైగా తనకి కావలసిన మనిషి ఎదురుగా ఉండేసరికి ఆ భయంలో ఏం చేస్తోందో. అంతవరకు చరణ్ని దూరంగా పెట్టాలని, చరణ్కి దూరంగా ఉండాలనే ఆలోచన ఆ క్షణం గుర్తుకు రాలేదు. వెంటనే ఆదరాబాదరాగా చీర చుట్టుకున్నట్టు ఉన్న దర్శిని చూసి ఆశ్చర్యపోతూ దగ్గరకు తీసుకొని, దర్శి ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు అంటూ చుట్టూ చూశాడు చరణ్. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు చరణ్కి. వెనక్కి తిరిగి చూసిన దర్శినికి కూడా భాగ్యరాజ్ కనిపించలేదు. జారిన పైటను చుట్టూ తిప్పి దర్శినికి కప్పి కర్చీఫ్ తీసి చెమట పట్టిన మొహాన్ని మెల్లగా తుడిచాడు. పద అంటూ భుజాల చుట్టూ చేతులు వేసి నడిపించాడు. వెళ్ళిపోతూ కూడా వెనక్కి తిరిగి భాగ్యరాజు వస్తున్నాడేమో అని చూసింది దర్శిని.
ఏముంది దర్శిని, ఏం చూసి భయపడ్డావు అన్నాడు చరణ్. చెప్పలేనట్టుగా బేలగా చరణ్ వైపు చూసింది దర్శిని. నమ్ముతాడో లేదో, అయినా వాడి గురించి చెప్పాక చరణ్ వాడితో గొడవ పడితే అది అందరికీ తెలిస్తే తను వెళ్ళిపోయే ముందు బ్యాడ్ నేమ్తో వెళ్ళిపోవాల్సి వస్తుంది. తనకి అది ఇష్టం లేదు. కొద్ది రోజుల్లో ఎలాగూ వెళ్ళిపోతోంది. భాగ్యరాజుని తప్పుకొని తిరిగితే సరిపోతుంది. ఇంకొకసారి ఇలా ఎవరూ లేని టైంలోనో ఈవినింగ్ టైంలోనో లైబ్రరీ వైపు రాకూడదు అని అనుకుంది. ఎందుకు లేనిపోని ఎలిగేషన్స్లో చిక్కుకోవటం అని కూడా అనుకొని చరణ్ అడుగుతున్నా ఏం చెప్పలేక మౌనంగా ఊరుకుంది. కానీ ఎందుకో చరణ్కి మాత్రం ఆ చుట్టుపక్కల ఎవరో ఉన్నారని దర్శినిని చూస్తే మాత్రం అర్థమైంది. ఆ ఎవరో అని అనుకున్నాడు. రూమ్ దగ్గర వదిలి వెళ్ళిపోవాలనుకున్నాడు చరణ్. దర్శిని మౌనం చూసి ముందుకు వెళ్ళలేక ఏదీ అడగలేకపోయాక అక్కడే కూర్చుండిపోయాడు. చరణ్ కూడా మగాడే కదా, ఎవరినీ నమ్మటానికి లేదు అనుకుని ఏం మాట్లాడలేదు దర్శిని. లోపలికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయి వచ్చి ఆ చీరను విప్పేసి మళ్ళీ మామూలు డ్రెస్లో వేసుకుని బయటకు వచ్చింది. దర్శి, ఏం జరిగింది ఇప్పుడైనా చెప్తావా? అసలు నువ్వెందుకలా ఉన్నావు అని అడిగాడు చరణ్. ఆహా, ఏం లేదులే, ఏదో చూసి భయపడ్డాను అని తేలిగ్గా తీసేసింది. గాని దర్శిని కళ్ళల్లో భయం మాత్రం చరణ్ గమనించగలిగాడు. సరే అయితే నేను వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోయాడు. వెళుతూ కూడా చాలా చాలా ఆలోచించాడు. దర్శినిని ఆ విధంగా చూసేవాడు ఎవడున్నాడు అని అనుకోగానే భాగ్యరాజుని మనసులో మెదిలేడు గాని వాడు అక్కడ ఉన్నాడని నాకు కనిపించలేదేంటి మరి అనుకున్నాడు. మర్నాడు వెటకారంగా చూస్తున్న భాగ్యరాజుని చూసి చంపేయాలనిపించింది దర్శినికి. చరణ్ గమనిస్తూనే ఉన్నాడు దర్శినిని. కానీ భాగ్యరాజు మీద డౌట్ వచ్చి రానట్టుగానే ఉంది. కామిని కమల్ వెడ్డింగ్ కార్డ్స్ పట్టుకుని రావటంతో మళ్లీ చైతన్యం వచ్చింది దర్శినిలో. భాగ్యరాజు విషయం మెల్లగా వెనక్కిపోయింది. కానీ చరణ్ మనసులో మాత్రం ఆ సంఘటన అలాగే ఉండిపోయింది. దర్శిని చెప్తుందా లేదంటే నేను తెలుసుకోగలనా అనుకొని ఆలోచించాడు. అందరినీ పేరు పేరున ఆహ్వానించింది పెళ్లికి రమ్మంటూ కామిని. కమల్ 4 రోజుల ముందుగానే దర్శినిని చరణ్ని రమ్మన్నాడు. ఎవరో ఒకరు సాయం లేకపోతే దర్శినిని కదిలించలేనేమో అనుకున్నాడు చరణ్. కామినీతో దర్శిని మీద తనకున్న ఒపీనియన్ కూడా చెప్పేశాడు. కామిని, నీ ఫ్రెండ్ని ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు. నేనంటే దర్శికి ఇష్టమే, కానీ ఎందుకో ఆ ఇష్టాన్ని బయటికి చెప్పలేకపోతుంది అని కామినీతో తన మనసుని పంచుకున్నాడు చరణ్. తన ఇంటి విషయాలు మాత్రం చెప్పలేదు. దర్శిని మాత్రం మామూలుగానే ఉంది కామినీతో. దర్శిని తరపున కామిని అన్ని విషయాలు అడిగి తెలుసుకుంది చరణ్ని. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించగలవా నువ్వు అని అడిగింది. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా దర్శినిని నేను మ్యారేజ్ చేసుకుంటాను, ఇదే ఫైనల్, పక్కా అన్నాడు చరణ్ చిన్నపిల్లాడ్లా. చేసుకున్న మరుక్షణం ఇక్కడ నుంచి స్టేట్స్కి ఇద్దరం వెళ్ళిపోతాం కామిని, దానికి మీ ఇద్దరి సాయం కావాలి నాకు అన్నాడు చరణ్. నీతో చెప్పడమైతే చెప్పాను కానీ దర్శినితో ఇంకా ఇవేమీ చెప్పొద్దు, నేనే మేనేజ్ చేసుకుంటాను అన్నాడు ఒప్పిస్తున్నట్టు. దర్శిని చరణ్ మంచి పెయిరవుతారని అనుకున్నారు కామిని కమల్ ఇద్దరు. ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడటంతో సంతోషంగా అనిపించింది కామినికి. దర్శిని ఎందుకు భయపడుతోందో, ఎందుకు ఫ్రీగా ఉండలేకపోతోందో పర్సనల్గా మాట్లాడాలని అనుకుంది. అందరితో కాకుండా పెళ్లికి ఇద్దరినీ ముందుగా రమ్మని చెప్పింది. అందుకనే దర్శిని తన ఇన్స్టిట్యూట్ వదిలి వెళ్ళిపోతున్న సంగతి కామినికి అసలు చెప్పనేలేదు. చరణ్కి చెప్తుందేమోననే అనుమానం మనసులో ఉంది దర్శినికి. చరణ్ మీద ప్రత్యేకమైన కోపం లేదు, కానీ లాంగ్ లివ్ స్నేహాలు చేయలేడని దర్శినికి డౌట్. కావాలనుకోకపోయినా చరణ్తో తన జ్ఞాపకం మరిచిపోలేనిది. అది తనకి జీవితాంతం మరిచిపోలేని అనుభూతి. ఎందుకో చరణ్ గుర్తొస్తేనే పెదవులు తడుముకుంది. మత్తుగా అనిపించింది. చరణ్ ఒంటి నుంచి వచ్చిన స్మెల్ తనని చుట్టుకున్నట్టే అనిపించింది ఇప్పటి వరకు. ఆ ముద్దు ముచ్చటగా అనిపించినప్పుడల్లా ఈ స్మెల్ కూడా తనని మైకంలో ముంచేస్తుందన్నమాట. తొలి ముద్దు మళ్ళీ మళ్ళీ కావాలనిపించే సద్దులేని ముద్దు ఆ పొద్దుకే మొదటి పద్దు అయింది నాకు. ఆ తొలి ముద్దు నా జీవితానికే మలిపద్దు. నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావేంట్రా అనుకుంది దర్శిని ఆలోచనగా. ఇంతలోనే కామినీ మ్యారేజ్ ఉంటుందని అనుకోలేదు. పెళ్లికి ముందే వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ వెళ్ళకపోతే కామినీకి డౌట్ వస్తుందేమో కదా. కామినీ పెళ్ళైపోతే కొద్ది రోజుల్లో స్టేట్స్కి వెళ్ళిపోతుంది కదా. ఆ హడావిడిలో నన్ను ఎలాగూ పట్టించుకోదు. అప్పుడు వెళ్ళిపోవటమే కరెక్ట్. పెళ్లికి వెళ్ళటానికే నిర్ణయించుకుంది దర్శిని.
దర్శిని ఆలోచనలు రకరకాలుగా సాగిపోతున్నాయి చరణ్ విషయంలో. ఎన్నిసార్లు చరణ్ని దూరంగా పెట్టాలని అనుకుంటుంది కానీ ఆ ఆలోచనలతో తనని అంతగా కమ్ముకుంటున్నాడు. ఎలా దూరం పెట్టాలో అర్థం కాక చరణ్ ఆలోచనల్లో నుంచి బయటికి ఎలా రావాలో తెలుసుకోలేక సతమతమైపోతోంది దర్శిని. ఇక కామిని పెళ్లికి రెడీ అయిపోవడంతో దగ్గరలోనే పెళ్లి పనులు కూడా మొదలవటంతో కామిని కమల్ వెంటనే కార్డ్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు తొందరగా వచ్చేయమని చెప్పి. కామిని పెళ్లికి వెళ్ళటానికి రెడీ అయింది దర్శిని. కానీ చరణ్తో వెళ్లాలని లేదు. ముందుగా రమ్మని ఇద్దరికీ ఫ్లైట్ టికెట్స్ చేతిలో పెట్టేసి మరీ వెళ్ళింది కామిని. బయలుదేరేది ఆ రోజే. కానీ చరణ్ వస్తున్నట్టుగాని వెళదామా అని కానీ కాల్ చేయనేలేదు. కొద్దిగా షాపింగ్ చేయాలని అనుకుంది దర్శిని. చరణ్ కూడా దర్శిని తనని కాంటాక్ట్ చేస్తుందా లేదా అని చూస్తున్నాడు. ఉండలేనట్టుగా దర్శిని చరణ్ కోసం రూమ్కే వెళ్ళింది డైరెక్ట్గా. కామిని పెళ్ళి అయిపోతే తాను అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది. ఉన్న 4 రోజులైనా చరణ్తో కలిసి ఉన్నట్టుగా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు లేనిపోని ఈగోలకు పోవాలి అని అనుకుని రూమ్కి చేరుకుంది. దర్శినిని చూసి ఆశ్చర్యం వేసింది చరణ్కి. కేవలం ఫోన్ కాల్ కోసం ఎదురు చూశాడు కానీ డైరెక్ట్గా దేవతే వస్తానంటే కాదంటానా అనుకున్నాడు. నాతో కలిసి బయలుదేరటానికి ఇష్టపడదు అని గొడవ చేయడం ఎందుకని సైలెంట్గానే ఉన్నాడు ఏమడగకుండా. ఇవాళ రాత్రి మనం బయలుదేరాలి కదా చరణ్, ఈలోపు కామిని వాళ్ళ కోసం గిఫ్ట్లు కొనాలి, షాపింగ్కి వెళదాం, వస్తావా అంది. చరణ్ కూడా గిఫ్ట్ తీసుకోవాలి కాబట్టి దర్శిని ఉంటే క్లారిటీ వస్తుందని ఇద్దరు షాపింగ్కి బయలుదేరారు. దర్శిని ఇద్దరికి కపుల్ రింగ్స్ తీసుకుంది. చరణ్ ఇద్దరికి కపుల్ వాచెస్ తీసుకొని కమల్ కోసం సూట్, కామిని కోసం మంచి పట్టుచీర తీసుకున్నాడు దర్శిని సాయంతో. సాయంత్రం వరకు ఇద్దరు షాపింగ్ అని తిరిగి అక్కడే ఉన్న రెస్టారెంట్లో భోజనం చేసి తిరిగి ఎవరి రూముకు వారు మౌనంగానే చేరుకున్నారు. ఇద్దరికీ మనసులో ఏదో ఆలోచన ఉంది కానీ ఇద్దరూ బయటికి చెప్పలేదు. దర్శినిని గమనిస్తూనే ఉన్నాడు చరణ్. చరణ్తో పేచీ పడాలని దర్శిని అనుకోలేదు. నోరు విప్పితే అనవసరంగా వాడితో మాటా పెరుగుతుంది. ఈ మంచి సమయాన్ని కూడా పాడు చేసుకోవాలని అనుకోలేదు దర్శిని. దర్శినిని ఇబ్బంది పెట్టాలని చరణ్ కూడా అనుకోలేదు. రోజంతా కేరింగ్గానే చూసుకున్నాడు. తన మనసు విప్పి చెప్పే సందర్భం రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు చరణ్. అందరినీ వదిలి కొద్ది రోజుల్లో దూరంగా వెళ్ళిపోతున్నా కాబట్టి చరణ్కు సంబంధించినది ఏదైనా, ఏ చిన్న విషయమైనా గుప్తంగా గుండెలో దాచుకుందామని అనుకుంది దర్శిని. దర్శినికి తన మీద నమ్మకం కలిగే సందర్భం ఒక్కసారైనా రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు చరణ్. రూముకు వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత చరణ్ వచ్చి దర్శినిని పికప్ చేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరారు ఇద్దరు. ముందుగా బయలుదేరటంతో బయటే డిన్నర్ చేసి ఫ్లైట్ ఎక్కారు. ఎయిర్పోర్ట్కి కామిని కమల్ వచ్చి ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్లారు. మేం బయట ఏదైనా హోటల్ రూమ్ తీసుకుంటాం కామి అంది దర్శిని. షటప్ అంటూ ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లారు. దర్శిని గురించి ఇంట్లో వాళ్లకు ముందే తెలుసు. చరణ్ గురించి అందరికీ పరిచయం చేసింది. అప్పటికే కొద్దిమంది చుట్టాలు ఉండటంతో కమల్ చరణ్ రూమ్లో, దర్శిని కామిని రూమ్లోకి షిఫ్ట్ అయిపోయారు. మర్నాడు షాపింగ్లని, జ్యువెలరీ అని చాలా సందడిగా గడిచింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. పార్ట్ 18 కోసం ఎదురు చూస్తూ ఉండండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.